సో అందులోనే ఆయన ప్రోటోకాల్ అటు బీజేపీలోకి వెళ్ళిపోయి సెంట్రల్ మినిస్టర్ అయిపోతారు. సో మెల్లగా ఇగో ఇస్తాను అదిగో ఇస్తాను అలా మెల్లగా డ్రాగ్ చేసి నీట్గా వాడుకొని అప్పుడు పొడి చేయడం మాకు తెలిసింది. నమ్మి మోసపోయాం. ఎప్పుడు చెప్పారు ఆ విషయం మీకు? ఏం లేదని ఉత్త చేతులు ఎప్పుడు చూపించారు? చూపించలే, లాస్ట్ వరకు కథలు చెప్తూనే ఉన్నారు. మంచి స్టోరీస్ చెప్తాడు ఆయన, మంచి యాక్టర్. కలిసారా మీరు ఆయన పర్సనల్? కలిసారా జగన్? బోల్డ్ సార్లు, 5-6 times. ఆయన క్యాబినెట్ మినిస్టర్స్కే అపాయింట్మెంట్ ఉండేది కాదు, మాకు అపాయింట్మెంట్లు ఉండేవి. ఓకే. సో అంటే వాడుకోవాలి కదా, సో అందుకే అపాయింట్మెంట్లు ఇచ్చారు. ఓకే. కలిసినప్పుడు ఏం అబ్జర్వ్ చేశారు జగన్ గారిలో మీరు? ఎలా ఉంటారు అసలు? ఎందుకంటే ఎక్కువ మందికి ఆయన కలిసిన వాళ్ళు కానీ మాట్లాడిన వాళ్ళు చాలా తక్కువ మంది, 5 సంవత్సరాలు అని చెప్పి చాలా తక్కువ మంది కంపేర్ టు క్యాబినెట్ మినిస్టర్స్. మేము ఎక్కువ సార్లు కలిసాం. కలిసినప్పుడు ఆయన మామూలుగా మాట్లాడడం, హాయ్, నీట్గా ఉంటారు. లోపలే ఉందని మనం చెప్పలేం కదా, సో వాడుకుంటున్నారని తెలియదు. సో చివరికి తెలుసుకున్నాం. ఓకే. సో ఆటోమేటిక్ కర్మ, దేవుడు ఉన్నాడు, రిజల్ట్ ఇచ్చాడు, చూశారు. అయితే మీకు అక్కడ ఉన్న ఇంకో కంప్లైంట్, ఆయన ఎక్కువ మందిని ఎవరిని కలిసేవాళ్ళు కాదు, నెంబర్ 2 పర్సన్స్ ఎక్కువ మేనేజ్ చేసేవాళ్ళు. అవును అని చెప్పేసి కంప్లైంట్ చాలా. ప్రతి 3 జిల్లాలకి ఒకరు ఉంటారు, వాళ్ళు రిపోర్ట్ చేస్తారు అక్కడ. ఓకే. సో ఈ ఒక జిల్లాకు ఒకరు ఉంటారు పని చేసేవాళ్ళు, మిగతా కలెక్షన్స్ చేసేవాళ్ళు. అలాగే 3 జిల్లాల కలెక్షన్లు అన్నీ కూడబెట్టి ఇక్కడ ఒక ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో వాళ్ళకి ఇస్తారు, వాళ్ళు వెళ్ళి అక్కడ పెడతారు. ఓకే. దిస్ ఇస్ ద ప్రాసెస్. ఓకే. ముందెప్పుడు లేనిది కొత్తగా ఉండే ప్రాసెస్. ఎందుకని మీకు నిరాకరించడం జరిగింది? మీరు ఏమన్నా డబ్బులు ఇవ్వలేకపోయారా? ఖర్చు పెట్టలేమని చూపించారా మిమ్మల్ని? మీకు అన్ని ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్లో మమ్మీ గెలుస్తారని వచ్చింది, ప్రశాంత్ కిషోర్ రిపోర్ట్స్తో సహా. ఆయనకి ఏంటంటే మళ్ళీ గెలిస్తే ప్రోటోకాల్లో డామినేట్ చేసేస్తారు, మమ్మీ మంచి స్పీచ్ ఇస్తారు. ఓకే. సో ఆ భయాలు ఉన్నాయి. చాలామంది బయటకు వచ్చినప్పుడు ఆరోపణ చేసింది ఏంటంటే, ఇప్పుడు క్రికెటర్ ఆయన ఉన్నాడు కదా రాయుడు, బయటకు వచ్చినప్పుడు కూడా చెప్పింది ఏంటంటే 100 CR అడిగారు, ఇవ్వలేక మనం అని చెప్పి బయటకు వచ్చాయని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. చాలా మంది కూడా టికెట్ కావాలంటే డబ్బులు అడుగుతున్నారు అని చెప్పి ఆరోపిస్తూ బయటకు వచ్చిన సందర్భాలు మేము విన్నాం. మీ విషయంలో ఏం జరిగింది అనేది నేను అడుగుతున్నా. మీకు ఎట్లాంటి ఆఫర్స్ ఏమన్నా అట్లాంటివి ఏమన్నా? మాకు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మంచి గుర్తింపు ఇస్తానమ్మా మీకు, ఇది ఏదని ట్రాక్ చేశారు. తర్వాత మేము ఎమ్మెల్యేగా కాన్సన్ట్రేట్ చేస్తాం, ఆల్రెడీ ఎంపీగా చేసి సెంట్రల్ మినిస్టర్ అయిపోయాము. సో వీఆర్ ఫోకసింగ్. అచ్చెన్నాయుడు గారిని ఓడించే ఇది ఉంది, మాకు పవర్ ఉంది, మాకు ఇవ్వండి. ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్లో కూడా అట్లానే వచ్చింది, వీ విల్ విన్ అని. ఈయన అక్కడ దువ్వాడ శ్రీని గారికి ఇచ్చారు. సో సేమ్ రిజల్ట్, గత 8-9 సంవత్సరాలుగా ఏ రిజల్ట్ వచ్చిందో అదే రిజల్ట్ వచ్చింది.